పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన విశ్వాసము. ప్రియులారా, నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే, పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనస్సు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్సు తెలియకో, ఇంకా విశేషాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనూ ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతూ ఉంటాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. ప్రియులారా, నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం ఉండదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకొన్నంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, మనం చెంతకు చేరాలి, ఆయనకు అప్పగించాలి. అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము, విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక వృద్ధురాలు తన కుమారుని పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కొరకు ప్రార్థన చేస్తావు కదా, అతని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయము చింతించకండి అని దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. ప్రియులారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపా సింహాసనము దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగిల్చలేదనే కదా. ప్రియులారా, నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను అని ఒక భక్తుడు అన్నాడు. అన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, హృదయముపై ఏమీ భారం లేకుండా ఉన్నట్లయితే విశ్వాసముతో ప్రార్థన చేశాము అని మనం తెలుసుకుంటాం. అలా కాక మన భారాన్ని మన వెంట వెనక్కి తెచ్చేసుకుంటే మనం ఎప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకోవాలి. కనుక దేవుని చేతులకు మనము అప్పగించి విశ్వాసముతో మనం నిరీక్షించినప్పుడు దేవుడు తప్పక కార్యాలను జరిగిస్తాడు. నిజమైన విశ్వాసము మన జీవితాల్లో అద్భుతాలను జరిగించేది. ఈ ప్రాతకాలపు ధ్యానములో నిజ విశ్వాసము ద్వారా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతమైనటువంటి కార్యములను జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు.
ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తెలిసి తెలియక చేసిన మా అపరాధములన్నింటినీ మన్నించండి. దేవా తండ్రి, అనేక మంది మిమ్మల్ని ఎరుగక నశించిపోవచ్చున్న వారు ఉన్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి మారు మనస్సును, రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి. ఈ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలోను, ప్రయాణములలోనూ తోడై ఉండండి. వారి సంఘాలను ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, ఈ సమయంలో తండ్రి నాయన, మరి నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగు వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.